ఏంటి నీకు 100 లోపు వ్యూస్ వచ్చి ఆగిపోతున్నాయా? అయితే ఇప్పుడు నేను చెప్పే సెట్టింగ్స్‌ని ఆన్ చేసుకొని, అప్పుడు ఆ సెట్టింగ్స్‌ని చూస్తూ వీడియోస్ అనేవి డెఫినిట్‌గా నీకు వేలల్లో వ్యూస్ అనేది వస్తాయి. మీకు డౌట్ అయితే రావచ్చు. అన్న మీ వీడియోస్‌కే వ్యూస్ రాలేదు మాకెట్లా వస్తాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్క్రీన్ వీడియో ఆన్ చేసి చూపిస్తా. నాకెందుకు వ్యూస్ రావట్లేదు ఏంటనేది. ఆ తర్వాత మీరెట్లా వ్యూస్ తెచ్చుకోవాలి? నేనెలా తెచ్చుకుంటున్నా ఏంటండి క్లియర్‌గా సో వీడియోలోకెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరిన్ని ఇలాంటి యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది ప్రతిరోజు మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, నేనైతే ఇక్కడ వైటీ స్టూడియో అనేది ఓపెన్ చేసి క్లియర్‌గా చూపిస్తా. ఎలా చేయాలి ఏంటనేది. నా ఛానల్‌కి వ్యూస్ పడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? పడిపోయిన దాన్ని నేను ఎట్లా స్లోగా లేపుతున్నా ఏంటనేది క్లియర్‌గా చెప్తా. అండ్ మీరు కూడా ఆ ప్రాసెస్‌లో చేసుకుంటే మీ ఛానల్ కూడా డెడ్ అయిపోతే మీకు వ్యూస్ రాకుండా 100లో వచ్చి లేదంటే 200 ఇట్లా వచ్చి ఆగిపోతున్నట్లయితే ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, వైటీ స్టూడియో ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత ఇది నా ఛానల్. నేను వీడియోని పెట్టి చూడండి 20 డేస్ అవుతుంది. అంటే ఇంకా నేను వీడియోస్ అనేవి పెట్టలేదు. అట్లా నేను చేయడం వల్ల నాకు ఎలా వ్యూస్ వస్తాయి చెప్పండి? అందుకనేసి మీరు కూడా అటువంటి మిస్టేక్ చేయకూడదు. రెగ్యులర్‌గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండాలి. ఇది ఫస్ట్ వన్. అండ్ మీరు ఎట్లా వ్యూస్ తెచ్చుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, కంటెంట్‌పై ఇట్లా క్లిక్ చేశా. దాని తర్వాత అనలిటిక్స్ ఉంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీ ఛానల్ అనలిటిక్స్ మొత్తం కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, రీచ్ అనేది ఎక్కడైతే ఉందో చూడండి, ఇక్కడ ఓవర్ వ్యూస్ అండ్ కంటెంట్ అవే కనిపిస్తుంది. రీచ్ అనేది ఎక్కడ నాకు కనిపించట్లేదు. మీరు కంటెంట్‌పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ టోటల్ మీ వీడియోస్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. మీ ఛానల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఏంటి? వ్యూవర్స్, కొత్త వ్యూవర్స్ ఎంతమంది వస్తున్నారు? రెగ్యులర్‌గా ఎంతమంది ఫాలో అవుతున్నారు? సబ్స్క్రైబర్స్ ఎంతమంది? ఇవన్నీ ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు న్యూ వ్యూవర్స్ లాస్ట్ 28 డేస్‌లో చూడండి 1.2K న్యూ వ్యూవర్స్. అండ్ రెగ్యులర్ వ్యూవర్స్ జస్ట్ 50 మెంబర్స్. ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేయడం మానేసా. దానివల్ల నాకు తగ్గిపోయారనమాట. మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే సబ్స్క్రైబర్స్ ప్లస్ 12 మెంబర్స్, అంటే ఒక 15 మెంబర్స్ వేసుకోండి. అంతే, 15 మందే చూస్తున్నాను నా రెగ్యులర్ సబ్స్క్రైబర్స్. కనుక ఇటువంటి మిస్టేక్స్ అస్సలు చేయకూడదు. కంటిన్యూ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండాలి. దెన్ ఇక్కడ ఓవర్ వ్యూపై క్లిక్ చేసిన తర్వాత మనకు రైట్ సైడ్ ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడ అసలైనది మనకు కనిపిస్తుంది. చూడండి, ఏంది ఇక్కడ సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు? సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు లేదా? అది చెక్ చేసుకోవాలి. దెన్ మళ్ళీ లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసి వాచ్ టైం మెయిన్ మనకు ఇంపార్టెంట్. మనకు ఎంత ఎక్కువ వాచ్ టైం వస్తే అంతే రిటెన్షన్ కూడా పెరుగుతుందనమాట. అసలు రిటెన్షన్ పెరగడానికి వాచ్ టైంకి సంబంధం ఏంటి బ్రో అనుకుని మీకు డౌట్ అయితే రావచ్చు. దానికంటే ముందు ఆడియన్స్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి, మీ వీడియోస్ ఎంతమంది చూస్తున్నారు? ఇక్కడ చూడండి, మంత్లీ 3.5K ఆడియన్స్ చూస్తున్నారు కదా. సో ఇట్లా మనకు ఎంత డౌన్ అయిపోయిందంటే, నేను వీడియోస్ అన్నీ పెట్టట్లేదు, దానివల్ల డౌన్ అయిపోయాయి. మీరు కంటిన్యూస్గా వీడియో చేస్తున్న కనుక మీకు గ్రీన్ టిక్ ఉంటుంది చూడండి. అట్లా మీరు చేయడం వల్ల ఏంటంటే ఇట్లా పైకి వెళ్తూనే ఉంటుంది గ్రాఫ్. దానివల్ల మీరు అర్థం చేసుకోవాలి, ఓకే నా ఛానల్ది బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది, నేను ఇంకా రెగ్యులర్గా వీడియోస్ని అప్లోడ్ చేస్తూ వెళ్తాను. ఇట్లా అర్థం చేసుకోవాలి ఎప్పుడైనా సరే. సో మళ్ళీ మీకు చూపిస్తున్నా చూడండి, ఇక్కడ ఓవర్ వ్యూకి వెళ్ళేసి ఇక్కడ ఎప్పుడైతే నా వ్యూస్ అనేది డౌన్ అయిపోయి, లేదంటే సింపుల్గా చెప్తా చూడండి. ఒక వీడియో అనేది ఓపెన్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోపై క్లిక్ చేసా. క్లిక్ చేసిన తర్వాత ఈ వీడియోకి చూడండి అన్ని గ్రీన్ టిక్ ఉంది. దీనిపై ఇట్లా క్లిక్ చేసా. మనకు వ్యూస్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది బాగుండాలి. అసలు యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అంటే ఏంటో మీకు తెలుసా? ఒక వ్యూవర్ అనేది మన వీడియోస్ పైన ఎంతసేపు చూస్తున్నారు, ఎన్ని నిమిషాలు చూస్తున్నారు, అది ఎక్కడ స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు, యావరేజ్ వీడియోస్ ఎండ్ అవర్ స్పెండ్ చేస్తే అది పెరుగుతుంది. అది పెరిగి గ్రీన్ టిక్ వచ్చిందనుకోండి, మన వీడియోస్ అనేది ఇంకా వైరల్ అయిపోతూనే వెళ్తుంది. దాన్ని ఎవ్వరు ఆపలేరు. అట్లా అనమాట. యావరేజ్ వీడియోస్ కలిసి యావరేజ్ వీడియోస్ పెరిగి అప్పుడు వాచ్ టైం పెరుగుతుంది. అలా పెరిగి దాని తర్వాత రిటెన్షన్ పెరుగుతుంది. యావరేజ్ వీడియోస్ ప్లస్ వాచ్ టైం ప్లస్ రిటెన్షన్, ఈ 3 కలిస్తే అప్పుడు మనకు వ్యూస్ అనేది, అంటే మన వీడియో అనేది ప్రతి ఒక్కటి వైరల్ అవుతుంది అనమాట. మన వీడియోకి కావాల్సింది అది. యూట్యూబ్ ఆల్గోరిథం ఎట్లా అర్థం చేసుకుంటుందంటే, కొంతమందికి మన వీడియో సజెస్ట్ చేస్తుంది. వాళ్ళు ఎంతమంది క్లిక్ చేసి చూస్తున్నారు, ఎంతసేపు స్పెండ్ చేస్తున్నారు, ఇది చెక్ చేస్తుంది. ఎక్కువసేపు స్పెండ్ చేశారనుకోండి యావరేజ్ వీడియోస్ అని పెరుగుతుంది. అట్లా పెరగడం వల్ల రిటెన్షన్ పెరుగుతుంది, వాచ్ టైం పెరుగుతుంది, ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది, అప్పుడు ఎక్కువ వ్యూస్ వస్తాయి. ఇట్లా యూట్యూబ్ ఆల్గోరిథం కావాల్సింది ఇది. కనుక మీరు ఇక్కడ చూసుకోవాల్సింది చూడండి, ఆడియన్స్ రిటెన్షన్ చూడండి, దానికి ఎంత ఉంది? 1:23, అంటే 1 నిమిషాలు 23 సెకండ్లే చూస్తున్నారు. దెన్ ఇక్కడ చూడండి 28%, అది టోటల్. దీన్ని ఇక్కడ నేను చూపిస్తున్నా టోటల్, నాకు ఇంత వ్యూస్ వచ్చాయి కదా దాన్నే చూపిస్తున్నా. దెన్ ఇక్కడ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనుకోని ఇక్కడ క్లియర్గా చూపిస్తా చూడండి. ఇక్కడ కనిపిస్తుంది కదా యావరేజ్ వ్యూ డ్యూరేషన్ లైఫ్ టైం.
ఇది మనకు కావాల్సింది 1:23 కనిపిస్తుంది కదా, అదే యావరేజ్ వీడియోస్ అనమాట. వ్యూవర్స్ ఎంతసేపు స్పెండ్ చేస్తున్నారు, నేను ఎన్ని నిమిషాలు వీడియో పెట్టాను. ఇక్కడ ఏంటంటే గ్రాఫ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి ఎట్లా వెళ్తుంది, ఇట్లా వెళ్ళి ఇట్లా డౌన్ అయిపోయింది. అలా ఇట్లా పైకి వెళ్ళింది అనుకోండి వ్యూస్ అనేది పెరుగుతాయి. ఇక్కడ చూడండి నాకు 102 వ్యూస్ వచ్చాయి, కానీ వాచ్ టైం 2 గంటల 3 అంటే 2 గంటల 3 నిమిషాలు పెరిగిందనమాట వాచ్ టైం. అంటే బాగానే స్పెండ్ చేశారు ఎక్కువసేపు. అట్లా చూడండి ఇట్లా గ్రాఫ్ ఇట్లా పెరుగుతూ ఇంకా 2.4 అంటే 2 గంటల 4 నిమిషాలు వచ్చే ఛాన్స్ ఉంది అనుకుని ఇక్కడ క్లియర్‌గా మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. అక్కడ యూట్యూబే తెలియపరుస్తుందనమాట అట్లా. కనుక మీరు కూడా ఇక్కడ మీకు నేను చెప్పదలుచుకుందేందంటే, మీకు ఎక్కువ వ్యూస్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిందేంటి, యావరేజ్ వ్యూ డ్యూరేషన్ పెరిగేలా, అంటే వచ్చిన వ్యూవర్‌కి స్టార్టింగ్‌లో ఒక హుక్ పాయింట్ ఇచ్చి ఎండ్ వరకు స్పెండ్ చేసేలా మనం చెయ్యాలి. స్టార్టింగ్ ఏదైతే మెయిన్ వాల్యూ ప్రొవైడ్ చేస్తారో స్టార్టింగ్‌లో అదే హుక్ పాయింట్ కింద ప్రొవైడ్ చేసి అప్పుడు వచ్చిన వ్యూవర్ క్లియర్‌గా అర్థమైపోవాలి. ఇది నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, వీడియోని ఎండ్ వరకు స్పెండ్ చేస్తా. ఎండ్ వరకు ఎప్పుడైతే స్పెండ్ చేసేలా చేస్తారో అప్పుడే మీకు ఎక్కువ వ్యూస్ వస్తాయి. ఇది నేను చెప్పదలుచుకుంది. సో ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించింది ఏంటంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే వీడియోని ఒక లైక్ చేసి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.